విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం సముదాయంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం చాలా బాధాకరమని, అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా ఆయన ఒక ప్రపంచ మేధావిగా, ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా, అనేక మంది విద్యావేత్తలకు ఆదర్శంగా, ఒక దేశాలకు స్ఫూర్తిగా ఉన్న అటువంటి మహానుభావుడు విగ్రహం దగ్గరకు ఇటువంటి వ్యక్తులు వెళ్లడం బాధాకరమని, ఇది ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ్యే మోషేష్ రాజు పేర్కొన్నారు. ఆ విగ్రహ ధ్వంసానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అక్కడున్నటువంటి కొన్ని శిలాఫలకాలని తొలగించటం, ఆ యొక్క స్మృతివనంలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని పాడు చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుచేతనంటే ఆ యొక్క విగ్రహం ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రానికి ఒక మాన్యుమెంట్గా ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని పాడు చేయాలని ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుచేతంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాకోకుండా ఆయన ఒక ప్రపంచ మేధావిగా, ఈ ప్రపంచానికి ఒక దిక్చూసిగా, అనేక మంది విద్యావేత్తలకి ఆదర్శంగా, అనేక దేశాలకి స్ఫూర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మహానుభావుని యొక్క విగ్రహ సముదాయంలోకి అటువంటి వ్యక్తులు వెళ్ళటం బాధాకరం. ఇదేమవుతుందంటే ఈ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈ యొక్క విషయం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క దళితులు, అణగారిన వర్గాలు, పేద వర్గాలు ఈ రోజున అభివృద్ధి చెందారు, అభివృద్ధి చెందుతున్నారంటే కనుక ఆయన యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా భారతదేశం ఈ రోజున ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉందంటే కనుక భారత రాజ్యాంగమే దానికి ముఖ్య కారణం చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. భారత రాజ్యాంగం ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా లేనటువంటి పరిస్థితి. పటిష్టమైనటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఈ దేశం అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులతో ఉన్నటువంటి ఈ భారతదేశం, ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి ఈ భారతదేశం ఇంత పటిష్టంగా ఉండటానికి ముఖ్య కారణం మన భారత రాజ్యాంగం, దాని రచనా విధానం, పటిష్టమైనటువంటి ఆలోచన శక్తి ఈ రోజున ఈ దేశాన్ని ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతులతోటి నిలబెట్టిందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుచేత అటువంటి విగ్రహం జోలికి కానీ, లేకపోతే ఆ యొక్క అంబేద్కర్ యొక్క స్మృతివనం జోలికి కానీ వెళ్ళటం అంటే అది రాజ్యాంగం మీద దాడిగా భావించాలి. అలాగే దళితుల మీద, పేద వర్గాల మీద, బలహీన వర్గాల మీద దాడిగా దాన్ని భావించాలి. ఎంచేతంటే ఈ ప్రపంచం ఆయన గౌరవిస్తూ ఉంది. ఈ ప్రపంచం ఆయన పుట్టినరోజుని నాలెడ్జ్ డేగా ఆ యొక్క ఐక్యరాజ్య సమితి నిర్ణయించినప్పుడు, అలాగే అనేక దేశాల్లో ఆయన యొక్క జన్మదినాలని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుని ఆ యొక్క పరిపాలన సాగిస్తున్నట్టు ఈ క్రమంలో మనం ఇటువంటి పనులు చేస్తే గనక మరి ఆ యొక్క మన యొక్క రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కనుక నేను మనవి చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఎవరు ఇటువంటి పనులు చేసినా